తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రొఫెసర్, అలాగే డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మానస. గురుగారు, ఇప్పుడు శరన్నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం అవతారం అని చెప్తూ ఉంటారు. మరి ఆ అలంకారం యొక్క విశిష్టత, అలాగే ఆ రోజు ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు చక్కగా అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి, అమ్మవారికి ఏ రంగు అంటే ఇష్టం, అన్నపూర్ణాదేవికి ఇష్టమైన రంగు గురించి కూడా తెలియజేయండి. ఏ విధంగా పూజించుకోవాలో వివరంగా తెలియజేయండి. సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం శశరజాపపాశాం కుశాం అశేష జనమోహిని మరుణమాల్య భూషోజ్వలాం జపా కుసుమభాసురాం జప విదౌ స్మరేదంబికాం. అంబిక, అమ్మవారు అంబిక అంటే ఎవరమ్మా? మన తల్లి పార్వతి, జగజ్జనని. అసాధ్యమన్నదే లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కూడా నువ్వు ఈ పని చేయి నాయనా, సృష్టించు, నువ్వు పాలన చేయి, తిండి పెట్టు జనాలకి. వాళ్ళు పిల్లలు కనుక అల్లరి చేసి చెప్పింది వినకుండా మూర్ఖులైపోయినప్పుడు తుదముట్టించేసి మళ్ళీ పునఃసృష్టి, కాళ్ళు విరగొట్టేస్తాం కదా, మనం తంతాం. అలా మహాలయ అంటే అది ఏదో చేసేయడం కాదు. లయం అంటే చంపేయడం అంటే మన చావు కాదు, బుద్ధి చెప్పడం. మళ్ళీ కొత్త శరీరం ఇస్తారు. ఈ సృష్టి నియమాలన్నింటినీ కూడా ముగ్గురికి అప్పచెప్పింది జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి కనకదుర్గాదేవి. ఇకపోతే 3వ రోజు అలంకారము మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అన్నపూర్ణాదేవిని మనం చేస్తాం. అన్నపూర్ణమ్మ తల్లి అంటే ఎవరండి? శివుడికే తిండి పెట్టింది ఆమె. కాశీ పట్టణములో వేదవ్యాసుల వారిని బయటికి గెంటేస్తాడు శివుడు, ఆయన శిష్యుల్ని. కాశీని శపించేస్తాడు. కాశీ ఆయన 2వ భార్య, అంత ప్రాణం శివుడికి. అలాంటిది ఋషులు, యతులు వీళ్ళంతా కూడా ఆకలిని చేయించేశారు అని టెస్ట్ చేయమంటాడు శివుడు. చూద్దాం, వేదవ్యాసుడే నారాయణుడు అవతారం. క్షుధా యా దేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆకలి రూపంలో మనం ఏది తింటే దాన్ని జఠరాగ్నిగా మణిపూరక చక్రంలో ఉండి దాన్ని అగ్నిగా ఉండి ఆ తల్లి మనకి ఆకలిని కలిగించకపోతే మనకి ఎదుగుదల లేదు. తిన్నదిట్టుగా ఉంటే సరిపోదు, మళ్ళీ దాన్ని కరిగించి శక్తి రూపంలోకి మారుస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ తల్లి వేదవ్యాసుల వారు ఏం చేస్తాడు, తన శిష్యులు ఓ 10 రోజులు అన్నం పెట్టొద్దు అంటాడు శివుడు. పెట్టకపోయేసరికి ఇంకొక 20 రోజులు వచ్చేసరికి, టోటల్ 20 రోజులు వచ్చేసరికి శిష్యులు ఇంక మేము పడిపోతున్నామంటే వేదవ్యాసుడు అనాలోచితంగా తన శిష్యులు ఆకలితో ఉన్నారని శపించేస్తాడు కాశీని. అప్పుడు నువ్వెవడవరా నా కాశీని శపించడానికి అని పో అని చెప్పేసి శివుడు పంపించేస్తే కరుణామయ్యనటువంటి అన్నపూర్ణమ్మ తల్లి ఏం చేసిందో తెలుసా? అన్నం పెట్టింది. నాయనా నువ్వు తప్పు కదా, కాశీని అలాగా శ్మశానం అయిపోమని శపించకూడదు కదా అంది. అది అన్నపూర్ణమ్మ తల్లి. మహాదేవుడికే, మహాశివుడికే అన్నం పెట్టే తల్లి. ఇప్పుడు మనం కాశీ వెళితే అన్నపూర్ణ క్షేత్రంలో అక్కడ మనకు అన్నపూర్ణమ్మ తల్లి గుడి ఉంటుంది. అందరికీ అన్నం పెడుతుంది. అంటే అన్నము అన్నపూర్ణ అంటాము. కాబట్టి మనం కావలసిన వాళ్ళు చాలామంది ఏమంటే మేము అన్నపూర్ణమ్మ తల్లి పూజ చేస్తున్నామని అంటారు. హోటల్కి వెళ్తారు. అది ఏ తిండి పదార్థం, గోధుమలు, నార్త్ ఇండియన్స్కి గోధుమలు, పిజ్జాలు, బర్గర్లు, చిన్నపిల్లలకి మనకి అన్నము, ఇలా ఏది కూడా వేస్ట్ చేయకూడదు. అది అన్నపూర్ణాదేవి తత్వం. ఇకపోతే ఇది నవదేవి సాంప్రదాయంలో మనం అన్నపూర్ణమ్మ తల్లిని చేసాం. ఎల్లో శాండల్ వుడ్ అంటే చందనం, గంధం ఏ కలర్ ఉంటుందో ఆ శారీని బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో కడతాం అన్నపూర్ణమ్మ తల్లికి. ఇక ఇది 3వ రోజు కాబట్టి తృతీయం చంద్రఘంటేతి అన్నాం. నవదుర్గా సాంప్రదాయంలో చంద్రఘంటని పూజ చేస్తాం. చంద్రఘంట అంటే సేమ్ దుర్గాదేవిలాగే ఉంటుంది, నవదుర్గలు. ఆ తర్వాత మళ్ళీ మనకి చిన్నమస్తాదేవి ఆ దశమహావిద్యా సాంప్రదాయంలో మనము చేస్తామన్నమాట. ఇకపోతే దీన్నే సింధూర తృతీయ అంటాం దీన్ని. అలాగే సౌభాగ్య తృతీయ అని ఈ అమ్మవారికి పేరు. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి అవతారంలో మనం ఈ యొక్క సప్తమాతృక అష్టమాతృక సాంప్రదాయంలో మాహేశ్వరి రూపంలో పూజ చేస్తాం. ఇక్కడ ఏమిటంటే ఈరోజు కనుక షోడశోపచారాలతో మనం పూజ చేసినప్పుడు ఈ అష్టాదశమైనటువంటి షోడశోపచారాలు, అష్టోత్తర శతనామావళి 108 నామాలతో మనం పూజ చేసినప్పుడు ఈ కుంకుమార్చన చేయాలి. చేసినప్పుడు సౌభాగ్య తృతీయ అన్నారు. అంటే భర్త యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. అది తేజ్ ఫంక్షన్ అని చెప్పేసి, తీజ్ అని చెప్పేసి నార్త్ ఇండియాలో చేస్తాం ఇదే రోజు అనమాట. కాబట్టి ఇక్కడ నైవేద్యం ఏమిటండి? మరి
అని అంటే మనకి దద్దోజనం నైవేద్యం పెడతాం ఉమ్. అమ్మవారికి మూడో రోజు. మూడవ రోజు. ఉమ్. ఆ తర్వాత ఏమండి అదే పెట్టామండి, అరటిపళ్ళు కొబ్బరికాయలు పెట్టకూడదంటే అన్నీ పెట్టొచ్చు. కొబ్బరికాయలు కొట్టొచ్చు, అరటిపళ్ళు పెట్టొచ్చు, కమలా పళ్ళు పెట్టొచ్చు, ఇవన్నీ కూడా. నార్త్ ఇండియాలో ఏం పెడతారో తెలుసమ్మా, మనం ఇక్కడ పెద్ద పెద్ద పాయసానాలు గారెలు అన్నీ తయారు చేస్తాం కదా, అక్కడ వాళ్ళు సింపుల్గా ఒకరోజు వేరుశనగ పప్పు, సింపుల్ నెయ్యి పెడతారు అంతే, చిన్న బెల్లం ముక్క, 9 రోజులు అంతే వాళ్ళు నైవేద్యం. కాబట్టి ఈ రోజున వాళ్ళు ఘీ అంటే మన యొక్క ఆవు నెయ్యిని పెడతారు ఉత్తి నైవేద్యం కింద, ఉత్తి ఆవు నెయ్యి. నార్త్ ఇండియాలో ఉమ్. మనము ఈ రోజున మనం ఏం చేస్తామంటే పాయసాన్నం ఇక్కడ కామంది కాబట్టి అవును. ఇక్కడ షుగర్ చక్కెరని పెడతాం. ఉమ్. అంటే ఏది పెట్టినా నైవేద్యం మీద దృష్టి పెట్టకండి, ఏదైనా కావాల్సిన వాళ్ళు మీ వీలుని బట్టి మార్చుకోవచ్చు. చాలామంది చాదస్తంగా ఏమోనండి ఈయన చెప్పారు కాబట్టి ఇదే పెట్టాలేమోనండి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్క పండితులు ఒక్కొక్కటి చెప్తున్నారని. నైవేద్యం అనేటటువంటిది కామన్గా లలితా సహస్రంలో పాయసాన్న ప్రియాత్వక్స్తా పశులోక భయంకరి అన్నారు. అవును. పాయసాన్నం కామన్, మిగతాయి మార్చుకోవచ్చు మీ వాళ్ళ వీలుని బట్టి. ఇకపోతే అమ్మవారి అలంకారాలు. ఉమ్. అమ్మవారికి ఈ రోజున మారేడు ఆకులతో కూడా, అమ్మవారికి మాహేశ్వరి అవతారం కదా, ఉమ్. అందువల్ల శివుడికి ఏ విధంగా అయితే మారేడు ఆకులు వేస్తామో ఆ మారేడు ఆకులు వేయొచ్చు జగన్మాతకి. ఆ తర్వాత పుష్పాల దగ్గరికి వచ్చేసరికి బంతి పువ్వులతో తోరణాలు కడతాము, అలంకారం చేస్తాము. సంపంగి పువ్వులు, సన్న జాజి పువ్వులు పెట్టాలి. అంటే ఆ సీజన్లో దొరికేటటువంటి అన్ని పుష్పాలు కూడా తీసుకొని చేయొచ్చు. ఆ తర్వాత మంత్రం ఏమండి, మరి ఇప్పుడు చంద్రఘంట ఉంది కదండి, ఏమిటండి ఎస్పెషల్లీ మూడో రోజు చేస్తే అంటే శత్రునాశనం. మనం అనుకుంటాం శత్రువులు మాకు లేరు కదండి, చాలా చిన్న సమస్య అండి ఇది అనుకుంటాం. కాదు, ప్రపంచంలోకెల్లా అన్నిట్లకంటే పెద్ద బాధ శత్రు బాధే మెయిన్. అవును. శత్రు బాధ ఆ శనీశ్వరుడు కలిగిస్తాడు. ఉమ్. అందువలన అటువంటి శని దోషాలు, ముఖ్యంగా ఏలినాటి శని దోషాలు, ముఖ్యంగా 3 రాశుల వారు ఇప్పుడు అనుభవిస్తున్నారు, మేషరాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళు కనుక చంద్రఘంట అవతారంలో ఈ అమ్మవారిని కనుక అర్చించినట్లయితే శని దోషం సమూలంగా నాశనం అవుతుంది. ఎవరైతే కారాగృహాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుందరాకాండ మనం చదివి ఆంజనేయ స్వామి సూక్తిలో ఆంజనేయ స్వామి చదివితే ఎలా అయితే విడుదలవుతారో ఆ ఫలితం కూడా అమ్మవారు ఇక్కడ ఇస్తారు. ఇకపోతే మనకి బర్సానాలో మధురా దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మ తల్లికి, ఆ రాధమ్మ తల్లి ఆరాధన అక్కడ చేస్తారు. అదే విధంగా కామాఖ్య టెంపుల్, వైష్ణవి మందిరంలో మనము అన్ని శక్తిపీఠాలు అక్కడ ఉంటాయి, అన్ని సప్తమాతృకలు అక్కడ ఉన్నాయి. మానసాదేవి ఆరాధన అనేటటువంటిది అక్కడ ఆ అమ్మవారికి తృతీయ చంద్రఘంట, అందుకే చిన్నమస్త పాము. చిన్నమస్త అంటే ఏంటి, తాను అమ్మవారు తన తలను తనే కోసేసుకొని తన అసిస్టెంట్స్ అయినటువంటి జయా విజయ్కి ఆకలిస్తుందమ్మా అంటే తన శిరస్సుని ఇచ్చేసి రక్తధారలు 2 ధారలు వాళ్ళు తాగుతూ ఉంటారు, 3వ ధార తానే తాగుతూ ఉంటుంది. అంత భయంకరమైన రూపం, క్రింద శత్రుని శవాన్ని ప్రేతాసనం మీద ఉండి. కాబట్టి ఇది ఏమిటి అంటే ఎవరికైతే కుజదోషాలు ఉన్నాయో, సర్పదోషాలు ఉన్నాయో ఎక్కడికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సర్పదోషాలకి సపరేట్ పూజలు లక్షలు ఖర్చు పెట్టి మా దగ్గర డబ్బులు లేవండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు కనుక ఈ చిన్నమస్తా అమ్మవారికి చేస్తే సకల సర్పదోషాలు పోతాయమ్మ. కాబట్టి ఈ రకంగా అమ్మవారిని గంధంతో, అమ్మవారికి గంధం వేయాలి, కుంకుమ వేయాలి, అక్షతలు వేయాల, తర్వాత పుష్పాక్షతలతో మనం పూజ చేస్తాం షోడశ నామాలతో. ఇంకా వీలుంటే అష్టోత్తర నామాలతో 108, ఇంకా వీళ్ళంటే లలితా సహస్ర పారాయణ చేయాలా, ఉపవాసం ఉండాలా, బ్రహ్మచర్యం ఉండాలా, నేలపైన నిద్రించాలి. ఏమండి నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదండి అని కాలం మారిపోయింది, మరి ఏసీని త్యాగం చేయాలమ్మా కంపల్సరీ. అలాగే ఏమండి డన్లప్ పరుపులు లేకపోతే నాకు నిద్ర పట్టదండి అంటే పరుపులను కూడా త్యాగం చేయాలి. ఏదైనా విశేష కోరిక కోరుకునేవాళ్ళు నేల మీద పడుకొని మనం జాగ్రత్తగా ఈ 9 రోజులు కనుక ఈ 3వ రోజు ఆ భాగంలో భాగంగా కనుక చేసినట్లయితే సకల శత్రు బాధలు పోతాయి. అంతేకాదు మనకి చాలామందికి కామక్రోధ లోభమోహాలు ఉంటాయన్నమాట, అంతర్శత్రువులు. అవి బయట శత్రువులు అనుకుంటాం, నాకు ఎవరో శత్రువులు లేరు కదండి ఏమండి అంటారు. చాలామంది ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైటికల్గా ఆ బాధలు పడుతూ ఉంటారు. అష్టమరాహు దోషం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తారనమాట. ఆ దోషాలన్నీ సమూలంగా పోతాయమ్మ. కాబట్టి 3వ రోజున చేస్తే ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆరాధన మన ఇంట్లోనే చేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళు
బెజవాడ కనకదుర్గమ్మ గుడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సంవత్సరంలో దసరాలోనే వెళ్ళాలని లేదు, ఎందుకంటే రష్ను ఎక్కువ చేయకండి, ప్రమాదం. అలాగే మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి దుర్గమ్మ గుళ్ళకి వెళ్ళొచ్చు. పోనీ అది కుదరని వాళ్ళు ఇంట్లో మన కలశం ఉంది కదమ్మా, ఇంట్లోనే చేసుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం వస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయతో అన్నీ వచ్చేస్తాయి. బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదండి, అమ్మవారి దయ మనపై ఉండాలంటే ఈ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని పూజించుకోవడం, అందులోనూ ప్రత్యేకంగా ఈ 3వ రోజు ఎలా పూజించుకోవాలి, ఏ నైవేద్యాన్ని పెట్టాలి, ఎటువంటి పూలని సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా గురుగారు మనకు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా 3వ రోజు అమ్మవారిని ఈ విధంగా పూజించుకుంటే కనుక సర్పదోషాలు, కుజ దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.